ఐబొమ్మ ఈ పేరు సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కుర్రాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ వాడే పెద్దల వరకు ఇలా ఎవ్వరికైనా కొత్త సినిమా వస్తే ముందు గుర్తొచ్చేది ఐబొమ్మనే. థియేటర్లో రిలీజ్ అవ్వగానే ఐబొమ్మలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఎంతో మంది. కానీ మనం ఊహించని విషయం ఏంటంటే ఈ ఐబొమ్మ వల్ల సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగింది. అంతకంటే మరో షాకింగ్ విషయం ఏంటంటే మనకి ఫ్రీగా సినిమా చూపించి వాళ్ళు మన ఫోన్లో ఉన్న ఫోటోలు, కాంటాక్ట్స్, పర్సనల్ డేటా అన్నీ వాళ్ళ చేతుల్లోకి లాక్కున్నారు. నిజానికి ఫ్రీగా సినిమాలు వస్తున్నాయంటే బాగా వాడేశాం, కానీ దాని వెనుక అసలు జరుగుతున్న మోసం గురించి మనలో చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఇలా ఐబొమ్మ ఒక్కటే కాదు, ఇలాంటివి పలు పైరసీ సైట్లు చాలా సైలెంట్ అండ్ సీక్రెట్ గా మన డేటాను కలెక్ట్ చేస్తున్నాయి. మరి ఐబొమ్మ విషయంలో ఇంత క్రైమ్ ను నడిపిన ముఖ్య సూత్రధారి ఎవరో తెలుసా? అతడే ఇమ్మడి రవి, మన తెలుగువాడు. వేల కోట్ల పై